సినిమా ఓ రంగుల ప్రపంచం. తెరపై కనిపించినంత ఆనందంగా ఉండవు కొందరి జీవితాలు. కొందరు నటీనటీమణులు ఏడంతస్తుల్లో ఉంటే, కొందరు కళాకారులు రూమ్ రెంట్ కట్టుకోవడానికి కష్టపడుతుంటారు. ఈ ప్రపంచంలో అడుగు పెట్టడానికి అందంతో పాటు అదృష్టం ఉండాలి. ఆ రెండు కలిసి ఉంటే తప్ప తెరపై కనబడలేరు. అతి తక్కువ మంది వెండి తెరకి కష్టపడి వచ్చిన వారు. తక్కిన వారంతా వెనుక సపోర్ట్తో వచ్చిన వారే. ఇక హీరోయిన్ సవాలని చాలామంది కష్టపడుతుంటారు. ఎంత కష్టపడుతుంటారంటే మరి చెప్పనవసరం లేదు. ఎన్నో కష్టాలు పడతారు. ఒక్కొక్క హీరోయిన్ వెనుక ఒక్కొక్క కథ ఉంటుంది అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. సినీ ఫీల్డ్లో ఎన్నో తన మేకప్ వేసుకున్నంత ఈజీగా తెరపై నటించినంత ఈజీగా వాళ్ళ జీవితాలు ఉండదు. వాళ్ళ జీవితాల వెనుక ఎంతో విషాదం ఉంటుంది. ఎంత విషాదం అంటే కొంతమంది మనసుల్లో ఆ విషాదాన్ని దాచుకొని కూడా ప్రేక్షకుల కోసం చాలా నవ్వుతూ కనబడుతుంటారు. వాళ్ళు వేసుకున్న ముఖానికి రంగులు కూడా ప్రేక్షకులు చూపించడానికి వేసుకుంటున్నారు. కానీ నిజ జీవితంలో చాలా చీకటి కోణాలు ఉన్నాయి. తొలి సినిమాలో నువ్వు ఇట్టు కొడితే నిన్ను ఎక్కడికో తీసుకుపోతుంది ఈ సినీ ప్రపంచం. ఇక నీవు వెనుకకు చూడనవసరమే లేదు. ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది నిర్మాతలు హీరోయిన్ డేట్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ క్షణం ఆ ప్రపంచమే వేరు. ఎన్నో ఆడియో ఫంక్షన్స్, ఎన్నో ఓపెనింగ్స్, ఎన్నో యాడ్స్. ఒకటేమిటి, మంచి మంచి వారితో పరిచయాలు, ఆటోగ్రాఫ్స్, బాడీ గార్డ్స్, పబ్లిక్, ఇలా తన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఎంతంటే ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కలను అందుకునేలా ఉంటుంది వాళ్ళ జీవితాలు. వాళ్ళ తాలూకు జీవితాలు ఎలా ఉంటాయంటే, ఒక సినిమా హిట్ అయిందనుకో ఎక్కడికో తీసుకుపోతారు ప్రేక్షకులు, డైరెక్టర్లు, నిర్మాతలు, మొత్తం సినీ ఆ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా. కానీ ఒకటి రెండు సినిమాలు బోర్ కొడితే అన్నిట్లో వస్తే వాళ్ళు మళ్ళీ కింద స్థాయికి వెళ్ళిపోతారు. జీవితం ఒక చదరంగం అంటాం కదా, కానీ దానికంటే డేంజర్ సినీ ఫీల్డ్. సినీ ఫీల్డ్లో అడుగు పెట్టడం అనేది అదృష్టం. ఎంతోమంది కళ్ళగంటుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ ఒక్క ఫిలింకి పైకి వెళ్తారు, రెండు ఫిలింలకి కిందకి వెళ్ళిపోతారు. మరి ఆ వెండి తెర పైన కనిపించే అవకాశాలు కూడా దొరకవు. సినిమా రంగంలో చాలామంది నటీమణులు ఎంత తొందరగా పరిచయం అవుతారో అంత తొందరగా తెర వెనుక కనుమరుగవుతారు. కానీ ఒక్కసారి దాన్ని రుచి మరిగితే మరి వేరే జీవితానికి వాళ్ళు వెళ్ళాలనుకోరు. అందుకే ఆ ఫీల్డ్ కోసం వారు ఎదురు చూస్తుంటారు. ఏ పాత్రకైనా రెడీ అవుతుంటారు. ఎంత ఎక్స్పోజింగ్కైనా వెనుకాడరు. బికినీ డ్రెస్సులు కూడా ఓకే చెప్తుంటారు. ఒకప్పుడు నటీమణులకి ఒకలాంటి గౌరవం ఉండేది. మరి ఇప్పుడు సినిమాకు కొత్త హీరోని, ఎలాంటి పాత్రకైనా, ఎలాంటి డ్రెస్సులకైనా, ఎలాంటి గ్లామర్ పాత్రకైనా, మొత్తంగా చెప్పాలంటే దేనికైనా రెడీ అని పోటీ పడుతుంటారు. టాలీవుడ్లోనైనా కొన్ని నియమాలు ఉన్నాయి, కానీ బాలీవుడ్లో అంటే మరీ చెప్పవసరం లేదు. స్టేజ్ షోలో వారు వేసుకున్న డ్రెస్ చూస్తే నెటిజన్లు మతిపోతుంది. వీరు అసలు మనిషిలేనా అనేలా ఉంటుంది. ఇంతకీ మీకు చెప్పడం విషయం మర్చిపోను కదా, సినీ ఫీల్డ్, ఈ రంగుల ప్రపంచం ఈ దేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు మొదటి సినిమా ఏంటి? ఆ మొదటి సినిమాకి దర్శకత్వం ఎవరు వహించారు? భారతీయ సినీ రంగం 1890 మరియు 1920ల మధ్య కాలంలో ప్రారంభమైంది. దాదాసాహెబ్ పాల్ 1913లో రాజా హరిశ్చంద్ర అనే మొదట భారతీయ సినిమా నిర్మించారు. 1932లో భక్త ప్రహ్లాద్ అనే మొదటి టాకీ చిత్రం మొదలైంది. 1886లో లుమీర్ సోదరులు మొదట మోగ సినిమా ప్రదర్శించారు. ఆ తర్వాత ఆర్జీ టోర్నే అనే విదేశీయుడు 1910లో భక్త పుండరీక్, 1911లో రాజా దర్బార్ అనే చిత్రాలు నిర్మించారు. ఫ్రెండ్స్, చూసారు కదా మా వీడియో. వీడియో నచ్చినట్టుకుంటే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇట్లు మీ